బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నేడు ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ భేటీ కానుంది. అయితే ఇవాళ అమరావతి శాశ్వత రాజధానిపై గెజెట్ ఇచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు అంటున్నాయి. సీఎం చంద్రబాబు గత ఢిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి హోంమంత్రి అమిత్ షాతో రాజధాని విషయంపై చర్చించారు. ప్రస్తుతం హోంశాఖ న్యాయశాఖలో అమరావతి ఫైల్ పరిశీలన పూర్తయింది. దీనిపై ఇవాళ జరిగే కేంద్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించే ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీ రాజధాని చట్టంలోని సెక్షన్ 5 క్లాస్ 2 సవరణకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ సవరణకు ఇప్పటికే కేంద్రంలోని అన్ని శాఖలు ఆమోదం తెలిపాయి. ఇవాళ జరగబోతున్న మంత్రివర్గ ఆమోదం తర్వాత సవరణ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టబోతుంది. పార్లమెంట్ ఆమోదం తర్వాత అమరావతిని కొత్త రాజధానిగా ప్రకటిస్తూ గెజెట్ విడుదల చేయనుంది. ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధానిగా కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికి సంబంధించిన సవరణను కూడా కేంద్రం స్టార్ట్ చేసింది. దానికి న్యాయశాఖ ఆమోదం లభించింది. దీన్ని కేబినెట్ ముందుకు తీసుకురానున్నారు. కేబినెట్లో పెట్టి ఆమోదించిన తర్వాత పార్లమెంట్లో పెట్టి చట్ట రూపకల్పన చేయనున్నారు. ఆ తర్వాత గెజెట్ విడుదల అవుతుంది. రాజధాని అమరావతికి సంబంధించి రైతులు సుదీర్ఘంగా పోరాటం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి ప్రాంత రైతులు స్వచ్ఛందంగా రాజధాని నిర్మాణం కోసం 30,000 ఎకరాలను ప్రభుత్వానికి ఇచ్చారు. Hi, నేను మీ రాజ్ తరుణ్. Please subscribe to YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.